తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కొందరు బడాబాబులు చూస్తున్నారని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిజంగా ఆ శాసనసభ్యుడే ఈ కామెంట్స్ చేశారా లేక పార్టీ అగ్రనేతలే చెప్పించారా అన్న డౌట్స్ కూడా లేకపోలేదు. యథాలేపంగా చేసిన వ్యాఖ్యలా లేక ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎవరైనా సంప్రదించారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యల వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న ప్రశ్న కూడా వస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగిపోవడం ఖాయమంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు తరచూ చేస్తున్న కామెంట్స్కు ఆ ఎమ్మెల్యే చెప్పిన దానికి ఏదైనా లింకు సింకు ఉందా? అసలు ఆ మాటల వెనుక ఉన్న మర్మం ఏంటి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి ఆడిపోసుకుంటున్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో తమ అక్కసును వెళ్లగొక్కుతున్నారు. ఈ సర్కార్ ఎంతో కాలం నిలవదని, కూలిపోతుందని అనేవారు. కూల్ చేస్తాం, కాల్ చేస్తాం అన్నట్లుగా మాట్లాడేవారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు కూల్చాల్సిన పనిలేదు, వారంతటా వారే కూల్చుకుంటారని చెప్పేవారు. ఇదే అంశంపై బీజేపీ కూడా బీఆర్ఎస్ కు వంతపాడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చేవారు. గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకుంటారా? నడి బజార్లో బట్టలూడు తీసి కొడతారంటూ విపక్షాలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాటాకు చప్పులకు ఎవరూ భయపడరన్న విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఆ తర్వాత చల్లబడిన ఈ వ్యవహారం ఇప్పుడు మళ్లీ హీటెక్కుతోంది. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ రాజకీయంగా కాకరేపుతున్నాయి. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేపీఆర్ కొత్త పలుకు పలికారు. హస్తం పార్టీ సర్కార్ విధానాలతో విసిగిపోయిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారన్న ఈ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది. ఎక్కడికక్కడ కేపీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సహజంగా కొందరు అగ్రనేతలు తమ మనసులోని మాటలను పార్టీ నేతలతో చెప్పిస్తారు. కారు పార్టీ అధినేత ఇప్పుడు తన పలుకులనే కొత్త ప్రభాకర్ రెడ్డితో పలికించారని అంటారు. ప్రభుత్వాన్ని పడగొడుతుంటే చూస్తూ కూర్చునేవారు లేరంటూ కాంగ్రెస్ నేతలు గట్టిగానే హెచ్చరించారు. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై అధికార విపక్ష కౌంటర్లు, ఎన్కౌంటర్లు ఎలా ఉన్నా కాంగ్రెస్ సర్కార్ను బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు పడగొట్టాలనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తామే భరిస్తామంటున్నారని కేపీఆర్ చెప్పడం పరిశీలిస్తే ఈ మాటలను యథాలాపంగా అన్నారా లేక దీని వెనుక నిజంగానే ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న చర్చ సాగుతోంది. సాధారణంగా తమకు ఇష్టం లేని, తమ వ్యాపారాలకు తోడ్పాటు ఇవ్వని ప్రభుత్వాలు ఉండడం పారిశ్రామికవేత్తలకు, బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు నచ్చదు. ప్రజలకు కష్టం కలిగినా, నష్టం జరిగినా తమ వ్యాపారాలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని వీరు అనుకుంటారు. ఆ దిశలోనే తమకు నచ్చని ప్రభుత్వాలను కూల్చి కొత్త సర్కారు ఏర్పాటుకైనా కావాల్సిన నిధులను సర్దుబాటు చేస్తారని చెబుతారు. బీఆర్ఎస్ లో త్రిమూర్తులుగా పేరున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రమే విధానపరమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఏ విషయంలో అయినా చక్రం తిప్పేది ఈ ముగ్గురే. కానీ వారిని కాదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో ఏ పారిశ్రామికవేత్త, ఏ బిల్డర్ ఈ సర్కార్ను కూల్చాలని చెప్పారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే గీతే ఏ కేటీఆర్నో లేదా హరీష్ రావునో సంప్రదిస్తారు. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డిని అడగటం ఏంటన్న ప్రశ్న వస్తోంది. బీఆర్ఎస్ పెద్దల మాటలే కేపీఆర్ నోటితో వచ్చాయని అంటారు. ఒకవేళ ఇదే నిజమైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదకర సంకేతమేనని, డేంజర్ బెల్స్ మోగినట్టేనని పొలిటికల్ పరిశీలకుల మాట. కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి చోటామోటా నేతల వ్యాఖ్యలకు భయపడేది లేదని ఓవైపు అంటూనే మరోవైపు దీని వెనుక కుట్రకోణం ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందనే విశ్లేషణలు ఉన్నాయి.
ఒక సాధారణ ఎమ్మెల్యేకి ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి సామర్థ్యాలు ఉంటాయా అనేది మరికొందరి అనుమానం. గత నెలలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం దుబ్బాక కారు పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కోరి కొంతమేర సాధించుకున్నారు కూడా. ఆ తర్వాత దుబ్బాక అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పాలనలోనూ అభివృద్ధి జరగలేదని విమర్శన అస్త్రాలు సంధించారు. దీంతో కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహారంలో ఏదో తేడా కనిపిస్తుందన్న చర్చ సొంత పార్టీలోనే సాగింది. కేసీఆర్ పాలనలోనూ దుబ్బాకకు సరిగ్గా నిధులు రాలేదనడంతో పార్టీ నేతలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఈయన కామెంట్స్ తో కారు పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. మొత్తానికి కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలు రాజకీయంగా మంట పుట్టించాయి. నిజంగానే ఈ ఎమ్మెల్యే మాటల్లో కుట్రకోణం ఉంటే తమకు ప్రజాబలం ఉందని కాంగ్రెస్ నేతలు ఎంతగా చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం నిలబడాలంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలం కూడా ముఖ్యమన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడం వంటి హార్స్ ట్రేడింగ్ చర్యలతో ప్రభుత్వాలు తారుమారైన సందర్భాలు ఉన్నాయి. మరి తెలంగాణలో లేటెస్ట్ పొలిటికల్ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.